ఎల్ఏ మినిస్టర్ అధ్యక్ష, కూర్చోండి. గౌరవ బీజేపీ శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ పెద్దలను గౌరవించడంలో కానీ మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే మళ్ళా వీరు గారితే గౌరవ శాసనసభ్యులు అంటే మాకు గౌరవం, కానీ ఆ విధంగా మాట్లాడటం సరికాదు. తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈరోజు ఎవరి పరంగా గౌరవం లేకుంటే సభకు ఏ విధంగా గౌరవం దక్కుతుంది అధ్యక్ష? అరే ఎట్లా మాట్లాడతారా? మినిస్టర్ గారు, శ్రీహరి గారు. అధ్యక్ష, సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఇప్పపూత సార గురించి శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయంలో ఎవరో అడిగితే ఎంత సీరియస్గా అధ్యక్ష, ఎంత సీరియస్గా మా వాళ్ళ జీవితాలు పోతున్నాయి, భార్యలు ఇదైపోతున్నాయని మాట్లాడి సీరియస్నెస్ తీసుకొచ్చి తానకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎస్ ఆయన మాట్లాడుతున్నట్టు అర్థం ఉందని చెప్పి మేము అవకాశం ఇస్తే ఒక మాజీ ప్రధాని అధ్యక్ష ఉక్కు మహిళగా పార్లమెంట్లో దేశం కోసం ప్రాణం చేసి ఉక్కు మహిళగా బీజేపీ నాయకులు చెప్పిన ఒక నాయకురాలు బట్టి ఆమె పేరు పెట్టొద్దనడంలో ఎంత హాస్యాస్పదం అధ్యక్ష, ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. కాబట్టి ఖచ్చితంగా దీని పట్ల ఆయన క్షమాపణ కోరాలి. ఖచ్చితంగా ఇది వర్డ్స్ కింద తీసేసారు అధ్యక్ష. రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి పదాలు అభ్యంతరకరమైన పదాలు అన్నింటినీ అధ్యక్ష ఒకసారి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష, సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. మహేష్ రెడ్డి సభను ఆర్డర్లో పెట్టండి అధ్యక్ష. ఈరోజు గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, శ్రీహరి గారు కానివ్వండి, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ఈ అంశంలో మరి వారు ఏం విన్నారో, ఎందుకోసం ఈ రకంగా వారు ఇంటర్వ్యూన్ అయ్యేసి దీన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో నేను ఒక విషయం లెట్ మీ కంప్లీట్ నేను మా శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈరోజు ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష, ఎక్కడ కూడా అన్పార్లమెంటరీ ఇక్కడ వాడలేదు. వారు నేను బీజేపీ నాయకులను ఎందుకు ఇంటర్వ్యూన్ కావని చెప్పడం జరిగింది అధ్యక్ష అంటే, ఈరోజు ఒక నాయకుడిగా శాసనసభ బీజేపీ పక్షాన్ని నిలబడి బాధ్యతగా ఈరోజు వారి తోటి శాసనసభ్యుడు మాట్లాడిన తీరుకు వారు నిలబడి ఏదో తప్పు జరిగింది అని చెప్తారు అని అనుకున్నాం అధ్యక్ష. మళ్ళా తిరిగి వారు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? వారు సమర్థించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇది? అరే ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? పక్కనే ఉన్నారు, ఏం వింటారు అంటారు? పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా విని మాట్లాడిండు.
శ్రీహరి గారు కూడా స్పష్టంగా వినే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మేము అడ్డగోలుగా స్వీపింగ్ రిమార్క్స్ చేయాలని అనుకోవటం లేదు. అరే ఏంది మన నాయకులు ఎవరికైనా ముఖ్య నాయకుల పేరు తీసి అటువంటి ఫలానా టకీలా పేరు పెట్టద్దు అనుకుంటే ఎవరు స్పందించారు? ఇది మంచి పద్ధత? మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన నాయకురాలు పేరు తీసి ఆ పేరు మాత్రం పెట్టద్దంటే ఇంకేం కావాలి సార్? మీది క్షమాపణ చెప్పాల్సిందే, నథింగ్ డూయింగ్. మేము ఆయన కూడా మాట్లాడే మీకు క్షమాపణ చెప్పాల్సిందే సార్. ఇందిరమ్మ పేరు తీయడం అనేటువంటి పొరపాటు. ఏం సార్, ఎవరైనా పేరు తీసి రేపు మా నాయన ఇంకోళ్ళ పేరు తీసి ఆయన ఫలానా పేరు మాత్రం అదే దట్స్ ఇట్. లిక్కర్ ఇష్యూ దయచేసి నచ్చగా సమర్థిస్తుంటే ఎట్లా? ప్లీజ్ ఏంటి మాట్లాడతారు? ఎవరిస్తారు నీకు అవకాశం? ఎట్లిస్తారు అవకాశం? దయచేసి అధ్యక్ష క్షమాపణ చెప్పమని మీ ద్వారా మీ అందరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శాసనసభ్యులందరం కోరుతా ఉన్నాం. మా నాయకురాల్ని ఒక అనవసరమైనటువంటి అంశంలో పేరు పెట్టద్దని, ఇందిరమ్మ పేరు పెట్టద్దంటే ఏమన్నట్టు అధ్యక్ష? ఎట్లా ప్రస్తావిస్తారు? ఇందిరమ్మ టకీలా అనేటువంటి బ్రాండ్కు ఇందిరమ్మ పేరు పెట్టద్దానంటే అవమానపరిచినట్టు కాదు. ఇంకోటి ఇంకా ఆయన సమర్థిస్తుంటారు. ఇది అవమానపరిచడం లేకపోతే ఇంకేది? రేపు ఇంకొక నాయకుడి పేరు ఎవరి పేరు అని చెప్పి అట్లా చనిపోయిన వాళ్ళ పేరు ఆ ఫలానా విస్కీకి పెట్టేదంటే ఏమన్నట్టు అవమానపరిచినట్టు? కూర్చోను. దయచేసి సభ్యులందరూ కూర్చోవాలి ప్లీజ్. కూర్చో. రాకేష్ రెడ్డి గారు దయచేసి ప్లీజ్. రాకేష్ రెడ్డి గారికి మహేశ్వరి ఒక్క నిమిషం. ఎందుకంటే ఒక్క నిమిషం ఉండండి. ఇస్తాను మీకు ఒక్క నిమిషం ఉండండి. వినండి, నేను చెప్పేది వినండి, తర్వాత ఇస్తాను మీకు. రాకేష్ రెడ్డి గారికి ఇప్పపు సారం మీద జరిగేటువంటి సబ్జెక్టులో ఒక అవకాశం రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఇచ్చడం, కానీ సభలో లేనటువంటి వ్యక్తి కాదు, స్వర్గస్థులైనటువంటి వ్యక్తి గురించి వారి పేరును ప్రస్తావించి మహిళా దేశానికి ఎంతో సేవ చేసిన మాజీ ప్రధానమంత్రి నుంచి ఆ ఉద్దేశపూర్వకంగా మాట్లాడేటప్పుడు దయచేసి రాకేష్ రెడ్డి గారు ఆ ఓటుని విత్డ్రా చేసుకొని క్షమాపణ ఇచ్చండి. మీకు గౌరవంగా ఉంటుందని చెప్పి సభ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాకేష్ రెడ్డి గారికి మహేష్ రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారే చెప్పండి. రాకేష్ రెడ్డి గారికే